అనగనగా ఒక అడవిలో గజరాజు అనే ఏనుగు ఉండేవాడు. గజరాజు ఉదయాన్నే నదికట్ట వైపు గర్వంగా నడుస్తూ వెళ్ళేవాడు. చిన్న చిన్న జంతువులు దాని అడుగుల బరువుకు దూరంగా పారిపోయేవి. ఒకరోజు గజరాజు దాని పెద్ద కాలితో మూసు అనే ఎలుకపై కాలు వేయబోయాడు. జాగ్రత్త అని మూసు అరవడంతో గజరాజు నవ్వుతూ, నీలాంటి చిన్నదాని వల్ల ఏమి జరుగుతుంది అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం గజవేటగాళ్లు వేసిన బలమైన తాడులు ఉచ్చులో చిక్కుకున్నాడు. ఎంత లాగినా బయటపడలేకపోయాడు. గజరాజు అరుపులు విన్న మూసు బయటకు వచ్చి, నీవు భయపడకు గజ, నీకు నేను సహాయం చేస్తాను అని తాడులు కొరకసాగాడు. చెరపట్టిన తాడులు విరిగిపోయాయి. గజ ఆనందంగా లేచి నిలబడ్డాడు. నన్ను నీవు రక్షించావు చిన్న స్నేహితుడా అని అన్నాడు. ఆకారం కాదు, దయాగుణం గొప్పది. అప్పటి నుండి గజరాజు ఎవ్వరినీ చిన్నచూపు చూడలేదు. గజ మరియు మూసు మంచి స్నేహితులయ్యారు. ఆకారాన్ని బట్టి ఎవ్వరినీ అంచనా వేయవద్దు. ఎవరి గుర్తింపు వారికి ఉంటుంది.